సర్లే సినిమా ఎలా అనిపించింది చెప్పు. బిగ్గర్ దెన్ ఎక్స్పెక్టెడ్. బిగ్గర్ దెన్ ఎక్స్పెక్టెడ్. మైండ్ బ్లోయింగ్ బ్రో, అన్ఎక్స్పెక్టింగ్ అంతా. సార్ నాగశ్విన్ నెక్స్ట్ సెన్సేషన్. ఆర్ యు షూర్? పక్కా. నా రియాక్షన్ వస్తుంది, ఆగదు. ఏంట్రో గ్యాప్ ఇచ్చా? ఇవ్వలేదండి, వచ్చింది గ్యాప్. ఎందుకురా వచ్చిందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక కంటెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నాం, అది కింద మీద పడి అటు అవుతుంది ఇటు అవుతుంది, ఎటు పోతుందో కానీ అర్థం కావట్లేదు. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వట్లేదు. అదేందో మీరు రీల్ చూస్తుంటే, అదే షార్ట్ వీడియో పెట్టాము ఒక ప్రమోషన్ కోసం అని, అది సరిగా రాలేదు తెలుసు, కొన్ని క్వాలిటీ ఇష్యూస్ వల్ల. ఆ క్వాలిటీని రెక్టిఫై చేసి ఆ కంటెంట్ని తీసుకురావడానికి కొద్దిగా డిలే అవుతుంది, అందుకే ఇంతలానే గ్యాప్ వచ్చింది. అది కాక మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కష్టాలు అంతా ఇంత కాదు. సిమ్ అంటారు, ఇంటర్నల్స్ అంటారు, అవంటారు ఇవంటారు అన్నీ అంటారు, అందుకే కొద్దిగా గ్యాప్ రావాల్సి వచ్చింది అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మ్యాక్సిమం ఇంకా గ్యాప్ లేకుండా ట్రై చేస్తా, కానీ ఆ కంటెంట్ ఇంపార్టెంట్, అందుకే కొద్దిగా గ్యాప్ ఎక్కువ వస్తుంది. సో ఇదంతా ఎందుకురా, ముందు రివ్యూ అంటే చెప్పరా అంటారా? సినిమా మాత్రం పగిలిపోయింది. బాహుబలి తర్వాత నాకు బాగా నచ్చిన ప్రభాస్ సినిమా అంటే ఇదివరకు సాహో, ఇప్పుడు కల్కి. ఇన్ని సినిమాలు వచ్చిన అందరూ సలార్ గిలార్ అంటున్నారు, కానీ అస్సలు సలార్ అంతగా అనిపించలేదు. నేను రివ్యూలో కానీ అదే చెప్తున్నాను, ఇప్పుడు 2-3 సార్లు చూసుకొని అదే చెప్తున్నా. అంత గొప్ప సినిమా కాదు, కానీ ఈ సినిమా నాగశ్విన్ చింపి పారేశారంతే. ఆల్రెడీ మా వాళ్ళు రియాక్షన్ మీరు చూసేసి ఉంటారు. అది మేము లాస్ట్ 10 నిమిషాలు మేము చేసిన అల్లరి చూడాలి, నేను బాలరాజు ఆ అబ్బా సీట్లో లేవు. ఆ రియాక్షన్ మీకు ఉండేది కాదు, ఆ వాడు ఎక్స్ప్రెషన్లో మీకు కనిపించేసి ఉంటుంది. సో అంత అల్లరైతే చేసాం. సో ఏమో ఇంత లేపేస్తున్నాం, సినిమా అంత గొప్పగా ఉందంటే గొప్పగానే ఉంది. అలాంటి ఫ్లాస్ ఏం లేవంటే ఉన్నాయి, కానీ దోస్ ఆర్ నెగ్లిజిబుల్. సో డీటెయిల్డ్గా చూసుకుందాం, స్పాయిలర్స్ ఏం లేకుండా చూసేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ దేర్. సో ఫస్ట్ చూసుకోవాల్సింది విజువల్స్ అండి. పాజిటివ్ చూసేసుకుందాం. విజువల్స్ ఆర్ డామ్ గుడ్. ఎంత బాగుంది, మీరు చూసే కొద్దీ, మీరు చూస్తున్నంతసేపు మీకు ఎక్కడా కూడా ఇష్యూ అనిపించదు. ఆల్రెడీ అది తెలిసిందే, ఫ్యూచరిస్టిక్ సినిమా అంటే విఎఫ్ఎక్స్ ఉంటాయని తెలిసిందే, కానీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆన్ పాయింట్ ఉండేట్టు చూసుకున్నారు. ముఖ్యంగా ఆ వార్ సీక్వెన్సెస్, మహాభారతం సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. దాంట్లో మాత్రం ఎలాంటి ఇష్యూ అయితే లేవు. సినిమా స్టార్ట్ అవడం మంచి హైతో స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవడం కూడా పెద్ద హైతో ఎండ్ అవుద్ది. సో దాంట్లో మాత్రం మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. విజువల్స్ ఆర్ టూ గుడ్. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ ఉంది. ఇంకా సంతోష్ నారాయణ వాళ్ళ బీజిఎం అయితే టాప్ నాచ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. కానీ బీజిఎం మాత్రం బాగా సెట్ అయింది, కానీ సాంగ్స్ ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నాయి ఎందుకు సాంగ్స్ వదలట్లేదని. ఇట్స్ అండర్స్టాండబుల్, ఎందుకంటే సినిమాలో సాంగ్స్ మరీ చెత్తగా ఉన్నాయి అని చెప్పలేదు, కానీ అలా దగ్గరగా దాని దగ్గరికి ఉన్నాయి. సో అందుకే సాంగ్స్ అని పెద్దగా పెట్టించుకోమాకండి. కానీ బీజిఎం మాత్రం కొన్ని సీన్స్ మాత్రం ఎలివేషన్స్ మామూలుగా ఇవ్వలేదు. సో దాంట్లో మాత్రం సంతోష్ నారాయణ చాలా బాగా తీసుకున్నారు. ఇంకా లాస్ట్ మెయిన్ టెక్నికల్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్మోస్ట్ మొత్తం విఎఫ్ఎక్స్ వర్కే కాబట్టి చాలా బాగా చెప్పారు. అది చెప్పాను నేను, చాలా బాగా తీశారు, చాలా బాగా వర్క్ కానీ చాలా వరకు మిమ్మల్ని మెప్పిస్తుంది. చూసినంతసేపు మీకు ఓకే అనిపిస్తే, కానీ కొన్ని సెట్ షాట్స్ మాత్రం మొత్తం విఎఫ్ఎక్స్ కాకుండా కొన్ని సెట్స్లో ఉన్నట్టు ఉంటుంది. అది మాత్రం కొద్దిగా చూసుకోవాల్సింది, ఎందుకంటే అది క్లోజ్డ్ రూమ్ అని ఈజీగా, అంటే ఆ సీన్ అలానే ఉంటుంది, కానీ ఎందుకో సరిగా సెట్ అవ్వలేదు. సో ఆ కొద్దిగా చూసుకొని ఉంటే సరిపోయి ఉండేది. మిగతాదంతా ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా క్యాస్టింగ్ గురించి రావాలి. ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత నాకు భలే నచ్చేసాడు. సినిమా క్యారెక్టరైజేషన్ మాత్రం అదిరిపోయింది. సలార్లో ఇది కామెడీ అదే అన్నారు, అసలు ఈ సినిమాతో కంపేర్ చేసుకుంటే ఆయన పాత సినిమాలు వదిలేసి కొత్తగా వచ్చిన సినిమాలు ఏ దరిదాపులకు రాలేవు, అంత బాగుంది. ఫైట్స్ సలార్లో ఓవర్ టాప్ ద ఫైట్స్ అవన్నీ ఉంటాయి, దీంట్లోనూ ఉన్నాయి, కానీ దాన్ని క్యారెక్టర్కి అనుగుణంగా కామెడీతో కలిపారు. ఆ పార్ట్ అయితే నాకు బాగా, ఆ బ్లెండింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దాంట్లో మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు. మళ్ళీ అశ్వత్థామతో ఉండే సీన్స్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారితో ఆయన కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా సెట్ అయింది. ప్లస్ కీర్తి సురేష్ గారు బుజ్జి గారి క్యారెక్టర్ మనిషి కనిపించలేదులేండి, కానీ ఆ మనిషి ఉన్నంత ఫీల్ ఖచ్చితంగా కలిగిస్తారు. ఇంకా మిగతా క్యామియోస్ గురించి మాట్లాడుకుంటే కొన్ని క్యామియోస్ నాకు బాగా నచ్చాయి, కొన్ని క్యామియోస్ చిరాగ్గా అనిపించాయి. అది నేను చెప్పను, మీరు చూసి మీరే తెలుసుకోండి. ఒక క్యారెక్టర్ నాకు మరీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతాను ఆ క్యారెక్టర్ని. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్లో పూనేశారన్నట్టుగా అంత బాగా చేశారు. అసలు సెట్ అయిపోయారు. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు ఎక్కడ ఆగోనా ఇంత కూడా తేడా అనిపించదు. అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రం
ఫుల్ఫిల్గా ఆయన బాగా చేశారు. ఇంకా దీపికా పడుకోని గారు క్యారెక్టర్ మాత్రం నేను మామూలుగా అయితే అంతగా ఏం ఉండదేమో అనుకున్నా. అంటే ట్రైలర్స్ అవి చూసినప్పుడు మెయిన్ రోల్ అని తెలుసు, కానీ అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. కానీ ఆమె చెప్పారు ఓన్గా డబ్బింగ్ కూడా నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. ఆమె గురించి చాలా బాగా చేశారు. ఇంకా కమల్ హాసన్ గారు అయితే ఉలగనాయకుడు, ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఆయనకి ఇచ్చిన రోల్ టాప్. ఆయన కూడా అంతే, అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఏం తక్కువేం కాదు, ఆయన కూడా అదరగొట్టేశారు. సో క్యారెక్టర్స్ పరంగా మీకైతే పిచ్చగా నచ్చేస్తారు. ఇంకా ఏం చెప్పమంటారండి, సినిమానే ఎదిరిపోయింది. నాకైతే క్లైమాక్స్ అయితే ఇంకా నేను ఆ ఫామ్ నుంచి రాలేదు. ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ రెండోసారి బాలరాజు గారు టికెట్లు పెట్టుకుంటా అన్నాడు, చూద్దాం. వాడికి ఒక ఎలిమెంట్ బాగా నచ్చింది దాంట్లో, దానికోసం తీసుకెళ్తా అంటున్నాడు. తీసుకెళ్తే వెళ్ళి మళ్ళీ చూసేసి వస్తా. ఇంకా నెగిటివ్స్ పాయింట్స్ గురించి చూసుకుంటే ఏంరా అంత లేపేస్తున్నావు సినిమాని అంటే, సినిమా లేపాలి ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే పురాణాలని క్రింజ్ చేయకుండా అవి ఎలా జరిగాయో అలానే మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశారు. అక్కడ మాత్రం నాగశ్విని గారిని నిజంగా మెచ్చుకోవాలి. ఓం రోత్ గారి లాగా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని మొత్తం గబ్బు చేయలేదు. అది మాత్రం చాలా బాగా. కానీ కొన్ని చోట్ల కొద్ది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఏమో ప్రభాస్ గారిని ఒకలా చూపిస్తారు, క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకోలాగా అంటారు. అక్కడ ఏదో నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది. మేబీ మీకు అది రెక్టిఫై అవ్వచ్చేమో తెలీదు. ఇంకోసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సాంగ్స్ అండి. సాంగ్స్ అనవసరంగా పెట్టాలనిపించింది. ముఖ్యంగా కొన్ని ఒక దిశా పట్టిని గారితో ఒక సాంగ్ ఉంటుంది కాంప్లెక్స్లో. ఆ సాంగ్ అసలు ఎందుకు పెట్టారా అనిపించింది. ఆ సాంగ్ లేకుండా మామూలుగా ఏదైనా బీట్ ఏదో పెట్టేసుకున్నా సరిపోయి ఉండేది. కానీ అది కొద్దిగా తప్పియాల్సింది. అండ్ అసలు రిలీజ్ చేయకుండా చాలా మంచి పని చేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక కొన్ని చిన్న ఇష్యూసే, అయ్యేం పెద్ద పట్టించుకునేవి కాదు. సో ఓవరాల్గా సినిమా చూడొచ్చారని అంటే డెఫినెట్గా చూడొచ్చు. థియేటర్ బొమ్మ అంటే పక్కా థియేటర్ బొమ్మ. 500, 600, 1000 రూపాయలు ఉందనుకో భయపడి మాకండి టికెట్ రేటు. సినిమా వర్త్ బిగులు, నిజంగా వర్త్ బొమ్మ వర్త్. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్కి ఇంకా నాకు క్లైమాక్స్ నుంచి పోవట్లేదు. ముఖ్యంగా స్టార్టింగ్ అయితే మిస్ అవ్వకండి, సరేనా? గ్యాప్ లేకుండా వీడియోస్ వస్తాయని మాత్రం చెప్పను, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ HR. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైన్ అప్.